హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఫోల్డర్ కి ఎలా పాస్వర్డ్ పెట్టాలో ఇవాళ మీకు చూపిపోతున్నాను. దీని గురించి మనకి ఫస్ట్ కావాల్సింది WinRAR. ఈ సాఫ్ట్వేర్ చాలా సిస్టమ్స్ WinRAR అనే సాఫ్ట్వేర్ చాలా కంప్యూటర్స్ లో యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ WinRAR అనేది మన సిస్టమ్ లో ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఏదైనా ఫోల్డర్ కి పాస్వర్డ్ పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోల్డర్ ని రైట్ క్లిక్ చేసి, నేను విండోస్ 11 లో చూపిస్తున్నాను కాబట్టి మీకు ఈ విధంగా ప్రాపర్ రైట్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్స్ అనే దాన్ని క్లిక్ చేయాల్సి ఉంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టు ఇష్యూ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారా, ఈ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ సెట్ ద పాస్వర్డ్ అనే దాన్ని క్లిక్ చేసి నేను ఎగ్జాంపుల్ గా 1 2 3 టైప్ చేశానండి. ఇక్కడ ఎన్క్రిప్ట్ ఫైల్ నేమ్స్ అనే దాన్ని కూడా సెలెక్ట్ చేసి మనం ఓకే క్లిక్ చేయాల్సి ఉంది. ఓకే, ఇప్పుడు అలాగ ఓకే క్లిక్ చేసినప్పుడు ఫోల్డర్ ఎక్కువ సైజ్ ఉంటే అది కన్వర్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్దండి. ఇప్పుడు ఈ ఫోల్డర్ కి నేను పాస్వర్డ్ సెట్ చేశా కాబట్టి ఈ ఫోల్డర్ ని ఓపెన్ చేయాలని చూసారా, ఈ ఫోల్డర్ అది WinRAR ఫోల్డర్ కింద మనకి వచ్చిందండి. ఇప్పుడు మన WinRAR అనే ఫోల్డర్ ని ఓపెన్ చేయాలనుకుంటే మన పాస్వర్డ్ ఇవ్వకుండా ఫోల్డర్ అనేది ఓపెన్ అనేది అవ్వదండి. ఇప్పుడు చూసారా, ఓపెన్ అయింది. ఈ విధంగా మనకి ఫోల్డర్ కి పాస్వర్డ్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ప్లస్ WinRAR ద్వారా మనం ఏదైనా ఫైల్స్ ని కూడా జిప్ చేస్తే అది సెక్యూర్డ్ గా ఉండిద్దండి. థ్యాంక్ యూ ఫర్ అవర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరి టెక్నికల్ వీడియోస్ కోసం VCB అల్టిమేట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి.